మొదటి ప్రార్థన అంశం. ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోని గిరిజనులు క్రైస్తవ్యంలోనికి మారిన వారు ఉండగా, మతోన్మాదులు గిరిజనులను రెచ్చగొట్టి క్రైస్తవులుగా మారిన వారిపై దాడి చేయిస్తున్నారు. గిరిజన క్రైస్తవుల భద్రత కోసం మతోన్మాదులు రెచ్చగొట్టే క్రియలు ఆపబడినట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థన అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నల్లారెడ్డి పంచాయతీ సల్లావారి పల్లెలో హిందూ సంస్థ వారు 4 క్రైస్తవ కుటుంబాలు హిందూ మతంలోకి గర్వాపసి చేశారు. బలహీన విశ్వాసులు క్రీస్తులో స్థిరముగా ఉండినట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థన అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలో నమోదైన మత మార్పిడి ఆరోపణల కేసులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన దేవసహాయం, డానియల్ రాజ్ మరియు పరాసుకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినది. వీరు గత సంవత్సరం సెప్టెంబర్ 30 నుండి జైల్లో ఉన్నారు. వీరు విడుదలైనందుకు దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థన అంశం. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ హైవే దాటుకున్నాక మనుప్సాడ్ దగ్గర సువార్త బృందం వాక్యపు ప్లే కార్డు పట్టుకొని నిలువబడి ఉండగా రైస్పాల్ మరికొంత సహోదరులపై మతోన్మాదులు దాడి చేసి రక్తం కారునంతగా దాడులు చేశారు. ఒక సహోదరుడు తన మీద దాడి జరిగిన చోటే మోకరించి దాడి చేసిన వారి రక్షణ కోసం ప్రార్థించారు. దేవుడు వీరిని బలపరిచి సువార్త సేవలో మరింతగా వాడబడినట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థన అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 2700 మంది తామీ తెగకు చెందిన సిక్కిం వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థన అంశం. ఈరోజు జరుగు ఆరాధనలు దేవునికి మహిమకరముగా జరుగునట్లు, ప్రతి దైవ సేవకులు బహుబలముగా వాడబడినట్లు, జనులు వాక్యం కోసం ఆసక్తిగా వచ్చునట్లు, అనేక నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థన అంశం. ఈరోజు జరుగు ఆరాధనలకు వ్యతిరేకంగా క్రియ చేయు ప్రతి అంధకార క్రియలు లయపరచబడినట్లు, ప్రతి ఆటంకాలు తొలగింపబడినట్లు ప్రార్థించుదాం.